తెలంగాణ ప్రజలకు బిగ్ అప్డేట్. ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్నటువంటి సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. దాదాపు సర్పంచుల పదవి కాలం ముగిసి సంవత్సరం కావస్తుంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులోని పోటీ చేయాలనుకున్న ఆశాభావులంతా కూడా గ్రామాల్లో ఇప్పటికే పాగా వేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి? దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమనుకుంటుంది? అసలు ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా? జరిగితే రిజర్వేషన్లు ఇలా ఉండబోతున్నాయనే అంశాలపై ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దాదాపు సంవత్సర కాలం నుండి కూడా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతుంది. అయితే సర్పంచుల పదవి కాలం ముగిసి ఏడాది అవుతుంది అనే విషయం మనందరూ కూడా తెలిసిందే. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే జరగాల్సినటువంటి ఒక సర్పంచ్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తయిన తర్వాత కూడా ఇంకా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించడం లేదు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే దాంట్లో భాగంగానే బీసీ డెడికేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత నిర్వహించినటువంటి కులగణన, ఆ కులగణనలో వచ్చినటువంటి రిజల్ట్ మేరకు అప్పుడు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇటీవల కాలంలో న్యూస్ పేపర్స్ లో గానీ సోషల్ మీడియాలో గానీ కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అయితే సంక్రాంతి తర్వాత ఎట్టకేలకు ఈ నెల 26 తర్వాత రైతు భరోసా, ఆత్మీయ భరోసా అన్ని కూడా పూర్తి చేసి దానికి తోడు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ వంటి పథకాలు ఇచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే నెలలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోహరించినటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉన్నట్లు కనబడుతుంది. ఫిబ్రవరి 3వ వారం లేకపోతే చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి 3 విడతల్లో ఈ ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే మార్చి మొదటి వారం వరకు ఈ 3 విడతలకు సంబంధించిన ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం శరవేగంగా చేస్తున్నట్లు, ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించిన గుర్తులతో పాటు బ్యాలెట్ పేపర్లను కూడా సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినట్లు కూడా మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ 42% బీసీలకు రిజర్వేషన్ల గురించి దానికి సంబంధించిన ఒక డెడికేషన్ కమిటీ అయితే పనిచేస్తుంది. కులగణనకు సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో అది ఇంకా రాలేదు. దాంతో పాటు ఇంకా రిజర్వేషన్ అంశం పూర్తి కాలేదు కాబట్టి ఇంకా ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదనేటువంటి చర్చ కొంతమందిలో అయితే జరుగుతుంది. బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఖరారు కాకుండా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు కాబట్టి ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా అనేక ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి ఇప్పట్లో జరిగే అవకాశం లేదనేటువంటి చర్చ మరికొంతమందిలో జరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎన్నికలు నిర్వహించడానికి మాత్రం ఎన్నికల సంఘం సంసిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఎన్నికలను 3 విడతలుగా ఒక్కొక్క విడతకు వారం నుండి 10 రోజులు తీసుకొని మొత్తంగా నెల రోజుల పాటు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే డిసైడ్ అయింది. మరోవైపు సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకున్నటువంటి ఆశావాహులు, లీడర్లు, నాయకులు ఇప్పటికే ప్రజలను, ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు, ఆశావాహులు ఇప్పటికే గ్రామాల్లో ఒక తిష్ట వేసి గ్యాంగ్లను ఏర్పాటు చేసుకొని అదేవిధంగా అనేక దావతులు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఇచ్చినటువంటి విషయాలు కూడా మనకు తెలిసిందే. ఇటు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న, మరోవైపు ఎన్నికల్లో నిలబడేటువంటి అభ్యర్థులు, ఆశావాహులు సిద్ధంగా ఉన్నప్పటికీ సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అంశంపైన సిద్ధంగా ఉందా లేదా అనేటువంటి అంశం మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్ అనేటువంటి అంశం అనేది కొలిక్కి వస్తేనే ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ నెలాఖరు లోపు ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కనుక ఫైనల్ అయితే ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించి మార్చి 2వ వారం వరకు కూడా ఎన్నికలు పూర్తి చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ ఇప్పట్లో కనుక ఎన్నికలు నిర్వహించకపోతే, మార్చి 2వ వారం వరకు కూడా ఎన్నికలు నిర్వహించకపోతే ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు కానీ, ఇంటర్మీడియట్ పరీక్షలు కానీ, ఇతర పరీక్షలు ఉన్నటువంటి క్రమంలో మళ్ళీ యొక్క ఎన్నికలు వేసవి కాలంలో నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఏవైతే ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఈ నెలలోనే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి ఇటువంటి క్రమంలో సర్పంచ్ ఎన్నికలు కనుక ప్రభుత్వం కనుక వెళ్తే ప్రభుత్వానికి కొంత సానుకూలత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫిబ్రవరి చివరి వారంలో కానీ లేకపోతే మార్చి మొదటి వారంలో కానీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ప్రభుత్వం నుండి అయితే కనబడుతుంది.